అందరికీ నమస్కారం. వచ్చే నెల 3వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా మరి సమాచారం వెలువడటం జరిగింది. అదేవిధంగా తెనాలి వైసీపీ ఆధ్వర్యంలో ఆయన ర్యాలీ, అదేవిధంగా ఎవరైతే పోలీసులు అక్కడ దళిత యువకులను, మైనార్టీ యువకులను నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారో ఆ కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించి ఆ కుటుంబాలకు అండగా ఉండే కార్యక్రమాన్ని కూడా వైసీపీ ప్రతిష్టాత్మకంగా కూడా చేపట్టిందని చెప్పాలి. అదేవిధంగా పోలీసులు తీరును నిరసిస్తూ అక్కడ మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసంగం మీద ఆయన చేసేటువంటి కామెంట్స్ కూడా ఆసక్తిగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రధానంగా కూడా పోలీసుల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కనుసైగల్లోనే పోలీసులు నడుస్తున్నారని మరి వైసీపీ నాయకులు చేసేటువంటి విమర్శలకు ఊతమిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద ముగ్గురు యువకులను దాష్టికానికి పూనుకోవటం జరిగింది. వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా థర్డ్ డిగ్రీ అనేది బహిరంగ ప్రదేశాల్లో ఇవ్వటం, అదేవిధంగా మనకి కోర్టులు ఉన్నాయి. మన రాజ్యాంగం ప్రకారం కూడా అది నిషిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో కూడా దళిత సంఘాలు ఈ తీరును నిరసిస్తూ పోలీసుల మీద కూడా గట్టిగా విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హోంమంత్రి కానీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కానీ, ఎస్సీ కమిషన్ కానీ తెనాల్లో పర్యటించకపోవటం, దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చే నెల 3వ తేదీన తెనాలి పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. వైసీపీ నాయకులందరూ కూడా తెనాలి ప్రాంతంలో భారీగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కూడా వారందరూ కృషి చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత 2024లో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి రావటం, అదేవిధంగా తెనాలిలో మళ్ళీ వైసీపీకి పూర్వవైభవం తెచ్చేలాగా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరి పునరాంకితులు అవుతున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటి వరకు పోలీసుల తీరు నిరసిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ తెనాల్లో పోలీసుల మీద ఎలాంటి విమర్శలు చేస్తారు, మరి కాకీల మీద చేసేటువంటి విమర్శల మీద అక్కడ ఆసక్తి నెలకొందని కూడా తెలియజేసుకోవచ్చు. తెనాలి ఆ కుటుంబాలను పరామర్శించకపోవడం కూడా పలు విమర్శలకు తావిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, తెనాలి పర్యటన మీద ఆద్యాంతం కూడా ఆసక్తి నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి.